మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. ఇక్కడ పాదపీఠము అంటే దేవుని వడంబడిక మందసం. దేవుణ్ణి ఘనపరచండి. ఆయన మన బలమై ఉన్నాడు, మన గానమై ఉన్నాడు, మన రక్షణ అయి ఉన్నాడు. ఆయన స్తుతించండి, ఆయన కీర్తించండి అని చెబుతూ ఉన్నారు. నా సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఆకాశానికంటే ఎత్తుగా ఉన్నత స్థితిలో ఉన్న దేవుడు ఉన్నాడని, ఆయన గొప్ప మహత్యం కలిగిన దేవుడని నీకు తెలుసా? అందుకే సాగిలపడు, ఘనపరుచు. ఎందుకంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు, ఆయన గొప్ప మహత్తు కలిగిన దేవుడు. నిన్ను, నీ క్రియలను గొప్ప చేసే దేవుడు. తన బల ప్రభావాలతో మన కోసం ఆయన సంపాదించి పెట్టిన విజయాల కోసం దేవుని యొక్క అద్భుత అవతారమైన యేసుక్రీస్తు ప్రభువులు మనం సాగిలపడాలి, మనము కృతజ్ఞతలు చెప్పాలి. నువ్వు ఎప్పుడైతే ఆ కృతజ్ఞతలు కానీ ఆ సాగిలపడే క్రియలు కానీ నీకు ఉంటాయో, అప్పుడు నీ జీవితం కానీ నువ్వు కానీ బాగుంటావు. అందుకే దేవుణ్ణే గనపరచు, ఆయన పాదపీఠానికే సాగిలపడు, ఆయనే పరిశుద్ధుడు అన్న మాట విలువైన మాటగా ఉంటూ ఉంది. దేవుడి ఎదులో సాగిలపడు, ఆయన్ని ఘనపరచు, ఎందుకంటే ఆయనే పరిశుద్ధుడై ఉన్నారు.